యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన ప్రధానమైన కారణం పాడైపోయిన మన హృదయాలను బాగు చేసి మనలో దేవుని ఆత్మ నివసించగలిగేటట్లుగా మనల్ని మార్చి దేవుని కొరకు ఒక ఆలయంగా చేయడం కోసం, అంతేగాని మన మతం మార్చడం కోసం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో ఈ వచనాన్ని చూస్తాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని. సొలొమోను ఒక గొప్ప మందిరాన్ని దేవుని కోసం కట్టాడు. కానీ యేసుప్రభు వారు మనల్ని దేవాలయాలుగా మార్చారు. అందుకే మత్తయి సువార్త 12:42 ఆయన అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని. సొలొమోను జ్ఞానం గల మాటలు వినడానికి నలుదిక్కుల నుండి ప్రజలు వచ్చారు. అతని మాటలు ఈ లోకంలో బాగా బ్రతకడానికి పనికొస్తాయేమో, కానీ యేసుప్రభు వారు బోధించిన ఆత్మ సంబంధమైన సంగతులు ఇహమందును పరమందును నిత్యము జీవించడానికి కావలసినటువంటివి. అందుకే ప్రభు అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనమే ఆయనకు దేవాలయం, మరియు జ్ఞానానికి మనకే కొరత ఉండదు.